హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను వాటర్ మిలన్‌తో మొహబ్బత్ కా షర్బత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సమ్మర్‌లో కూల్‌గా స్పెషల్‌గా ఏదైనా చేసుకొని తాగాలి అనిపించినప్పుడు ఇలా మొహబ్బత్ కా షర్బత్ ట్రై చేశారు అంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా స్పెషల్‌గా చేసుకోవాలి అనిపించినప్పుడు కూడా ఎప్పుడు రెగ్యులర్‌గా వాటర్ మిలన్ జ్యూస్ ఇట్లా కాకుండా ఒకసారి కొంచెం స్పెషల్‌గా ఇలా మొహబ్బత్ కా షర్బత్ చేశారు అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం స్పెషల్‌గా ఉంది అంటే సమ్మర్‌లో కూల్‌గా హ్యాపీగా తాగుతారు. ఈరోజు మీకు నేను ఈ మొహబ్బత్ కా షర్బత్‌ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇందులోకి సబ్జా సీడ్స్‌ని నానబెట్టుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నామంటే ఒక 10 మినిట్స్ లోపల మనకి అవి బాగా నానిపోయి బాగా ఉబ్బుతాయి. కాబట్టి ఒక 10 మినిట్స్ మనం వాటర్ మిలన్ కట్ చేసుకునే లోపల ఇవి మనకి బాగా ఉబ్బుతాయి. కాబట్టి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వాటర్ మిలన్‌ని కట్ చేసుకుందాము. నేనిక్కడ ఒక మీడియం సైజ్ వాటర్ మిలన్ తీసుకొని, దాన్నిలా మిడిల్‌లోకి హాఫ్‌గా కట్ చేసుకొని, హాఫ్‌లో హాఫ్ పీస్ తీసుకుంటున్నాను. నేనిక్కడ హాఫ్ లీటర్ మిల్క్‌కి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఒక 4 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. 4 మెంబర్స్ కోసం నాకు హాఫ్‌లో హాఫ్ పార్ట్ అంటే 1/4 పార్ట్ సరిపోతుంది. కాబట్టి నేనిక్కడ 1/4 పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. వాటర్ మిలన్‌ని వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అందుకని చూడండి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రెయిట్‌గా స్మాల్ లైన్స్‌గా కట్ చేసుకోవాలి. మరి అడ్డంగా గూడా ఇలాగే ఈ లెంగ్త్ చిన్న చిన్న పీసులుగా రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, వాటర్ మిలన్ తీసుకొని ఇలా టర్న్ చేసుకొని పైనుంచి ఈ వేలో కట్ చేసుకున్నారు అంటే చిన్న చిన్న పీసెస్‌గా నీట్‌గా వస్తాయి. చూడండి ఇలా కట్ చేసుకున్నారు అంటే చిన్న చిన్న పీసెస్‌గా స్క్వేర్‌గా వస్తాయి. ఇలా ఈ హాఫ్ పీస్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసాం కాబట్టి ఇందులో నుంచి సీడ్స్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చండి. చూడండి నేనిలా నీట్‌గా ఒక సైడ్‌కి అన్నామంటే ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ బయటకొచ్చేస్తాయి. ఒక సైడ్‌కి అనుకుంటూ ఇందులో ఉన్న సీడ్స్ అన్నిటిని సైడ్‌కి తీసేసుకోవాలి. ఇలా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి. స్మాల్ పీసెస్‌గా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయి కదా! ఇప్పుడు ఈ వాటర్ మిలన్ పీసెస్‌ని పక్కన పెట్టుకొని షర్బత్ చేయడం కోసం ఒక మీడియం సైజ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో 4 మెంబర్స్‌కి హాఫ్ లీటర్ మిల్క్ 2 గ్లాసెస్ నిండుగా మిల్క్ పోసుకుంటున్నాను. నేనిక్కడ ఈ మిల్క్‌ని కొంచెం కూల్‌గా ఉండడం కోసం కాచిన పాలని నేను ఫ్రిడ్జ్‌లో కాసేపు ఉంచుకొని వాటిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేసుకుంటున్నాను. రోజ్ సిరప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం స్వీట్ అనేది ఉంటుంది. కానీ కూల్‌గా తాగినప్పుడు ఆ స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోదు కాబట్టి కొంచెం స్వీట్ కోసం 4-5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇందులోనే నానబెట్టుకున్న సబ్జా గింజలు, కట్ చేసి పెట్టుకుని ఉన్న వాటర్ మిలన్ ముక్కలన్నీ వేసేసుకొని షుగర్ అంతా కరిగేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఏసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఏసుకున్నారు అంటే షర్బత్ రెడీ అయిపోయినట్టే. షుగర్ అనేది కూలింగ్ మీద మెల్ట్ అవ్వడం కొంచెం స్లో అవుతుంది. కాబట్టి ముందుగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఏసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అంతేనండి. మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమేను. మొహబ్బత్ కా షర్బత్‌ని ఇంట్లోనే హెల్తీగా మనం చేసుకున్నామంటే సమ్మర్‌లో కూల్‌గా హ్యాపీగా పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తాగొచ్చు. సబ్జా సీడ్స్ వల్ల, వాటర్ మిలన్ వల్ల బాడీ గూడా ఫాస్ట్‌గా కూల్ అవుతుంది. కాబట్టి సమ్మర్‌లో రిఫ్రెషింగ్ డ్రింక్‌గా కొంచెం స్పెషల్‌గా కావాలి అనుకున్నప్పుడు ఇలా మొహబ్బత్ కా షర్బత్ చేశారు అంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే మొహబ్బత్ కా షర్బత్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.